వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మర్యాదగా ఏదైనా అడగాలంటే ఎలా అడగాలి? కొత్త వ్యక్తులతో గానీ, లేకపోతే మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళతో గానీ, మాట్లాడేటప్పుడు కొంచెం పొలైట్‌గా మాట్లాడాల్సొస్తుంది. అటువంటి సందర్భాల్లో ఎటువంటి సెంటెన్స్‌ని యూజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. అందరికీ తెలిసే ఉంటుంది. వుడ్ కానీ, కుడ్ కానీ, క్యాన్ కానీ, విల్ కానీ వీటిని ఉపయోగించి మనం రిక్వెస్ట్ చేయొచ్చు అని. మరి ఇప్పుడు మీకు ఒక 4 సెంటెన్సెస్ ఇస్తాను. అందులో ఏది కరెక్టో మీరు ఊహించండి. వుడ్ యూ గివ్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ ప్లీజ్? నెక్స్ట్ వన్, వుడ్ యూ మైండ్ గివింగ్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ? వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్డ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ? డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ? ఈ సెంటెన్సెస్‌లో ఏది కరెక్ట్ అయ్యుండొచ్చో మీరే ఊహించండి. ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ కరెక్ట్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ కరెక్టే. కాకపోతే వీటి స్ట్రక్చర్ వేరే. మన అందరికీ ఫస్ట్ బేసిక్ సెంటెన్స్ అనేది ఫస్ట్ స్ట్రక్చర్ అందరికీ తెలిసే ఉంటుంది. వుడ్ యూ గివ్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ, లేకపోతే వుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్, కుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్ ఇవి అందరికీ తెలిసుంటుంది. కానీ మిగతా సెంటెన్సెస్ గురించి తెలుసుకోకపోతే మనం పొరపాటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్ట్రక్చర్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సెకండ్ సెంటెన్స్ ఏంటి? వుడ్ యూ మైండ్ గివింగ్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ? ఒక కాఫీ ఇవ్వడంలో మీకేమైనా ఇబ్బంది ఉందా? వుడ్ యూ మైండ్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే అవతలి వ్యక్తికి ఏమైనా అభ్యంతరం ఉందా, ఇబ్బంది ఉందా అని అడిగే సందర్భంలో. సో ఈ స్ట్రక్చర్ ఏంటంటే వుడ్ యూ మైండ్ తర్వాత మనం ఐఎన్‌జిని యూజ్ చేయాలి. అంటే ఐఎన్‌జి వర్డ్‌ని గివింగ్, డ్రింకింగ్ లేకపోతే హెల్పింగ్ ఇటువంటి వర్డ్స్‌ని యూజ్ చేయాలన్నమాట. సో వుడ్ యూ మైండ్ గివింగ్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ? వుడ్ యూ మైండ్ గివింగ్ మీ యువర్ పెన్? సో వుడ్ యూ మైండ్ గివింగ్ మీ యువర్ హ్యాండ్ అంటే హెల్ప్ చేయగలరా అని ఇలా అడగొచ్చు. మరి నెక్స్ట్ స్ట్రక్చర్‌లో వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్డ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ అన్నాం. మరి ఇది ఎటువంటి స్ట్రక్చర్ అంటే ఇందులో ఇఫ్ ఫ్రేజ్‌లో పాస్ట్ టెన్స్ వస్తుందన్నమాట. సో చాలా మంది పొరపాటు పడొచ్చు. కానీ వుడ్‌ని ఉపయోగించి మనం పొలైట్ రిక్వెస్ట్ చేసేటప్పుడు ఇది ఒక రకమైన స్ట్రక్చర్. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం దీని గురించి తెలుసుకోకపోతే కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో దీని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్డ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ? వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ టుక్ యువర్ బైక్? ఇందులో ఇఫ్ ఫ్రేజ్‌లో పాస్ట్ టెన్స్ వస్తుందన్నమాట. సో ఇది ఒక రకమైన స్ట్రక్చర్. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సాట్ హియర్? సిట్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? సాట్. వుడ్ యూ మైండ్ అంటే ఇది పాస్ట్ టెన్స్ అని అర్థం కాదు. రిక్వెస్ట్ చేయడంలో ఇది ఒక రకమైన పద్ధతి. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సాట్ హియర్? ఇందులో పాస్ట్ టెన్స్‌ని మనం ఉపయోగించాలి. సో ఇది ఒక రకమైన స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? డూ యూ మైండ్ అన్నాం. డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ? లేకపోతే ఇఫ్ ఐ ఆస్క్ యూ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ అంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్‌లో మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది కొంచెం తక్కువ పొలైట్‌గా అనిపిస్తుంది అన్నమాట. సో మనం ఎక్కువ పొలైట్‌గా ఉండాలనిపిస్తే మన సెంటెన్స్ వుడ్ యూ మైండ్ తర్వాత ఐఎన్‌జి స్ట్రక్చర్ లేకపోతే వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ స్ట్రక్చర్ అంటే పాస్ట్ టెన్స్‌తో కొన్ని స్ట్రక్చర్‌ని గానీ యూజ్ చేయాలన్నమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లియర్‌గా అర్థమయ్యే అవకాశం ఉంది. మరి వీటికి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలో కూడా తెలుసుకోవాలి. లేకపోతే తప్పులు దొర్లే అవకాశం ఉందన్నమాట. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద విండో ప్లీజ్? విండో ఓపెన్ చేయడంలో మీకేమైనా అభ్యంతరమా? అంటే ఓపెన్ చేయగలరా? వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద విండో? నేను విండో ఓపెన్ చేస్తే మీకేమైనా ఇబ్బంది ఉందా? డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద విండో? మీకేమైనా ఇబ్బంది ఉందా? ఇలా కూడా మనం అడగొచ్చు. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ టర్న్ ఆన్ దిస్ లైట్? లైట్ నేను ఆన్ చేస్తే ఇబ్బందా మీకు? లేకపోతే వుడ్ యూ మైండ్ టర్నింగ్ ఆన్ దిస్ లైట్? లేకపోతే టర్నింగ్ ఆన్ ద లైట్? లైట్ ఆన్ చేయడంలో మీకేమైనా ఇబ్బంది ఉందా? అంటే వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తున్నామట. ఆన్ చేస్తారా అని. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ టర్న్డ్ ఆన్ ద లైట్? నేను ఆన్ చేస్తే అంటే నాకు కావాలి లైట్
కాబట్టి నేను ఆన్ చేస్తే మీకేమైనా ఇబ్బందా? దీన్ని మనం ఇంకో రకంగా అడగాలంటే డూ యూ మైండ్ ఇఫ్ ఐ టర్న్ ఆన్ దిస్ లైట్? ఇలా కూడా అడగొచ్చు. దీనికి రిప్లైగా మనం నెవర్ మైండ్, నెవర్ మైండ్ లేకపోతే నో నాట్ ఎట్ ఆల్. నో నాట్ ఎట్ ఆల్ అంటే ఏంటి? వద్దు అని కాదు, నాకు ఇబ్బంది లేదు అని చెప్పడానికి నో నాట్ ఎట్ ఆల్ అని. ఇబ్బంది ఉంది అని చెప్తే యెస్ అనాలి. సో, ఇక్కడ మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. నో అంటే ఇక్కడేంటి అంటే వుడ్ యూ మైండ్ అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు దానికి సమాధానంగా నో అని చెప్పామనుకోండి, నాకు ఇబ్బంది లేదు. నో నెవర్ మైండ్ అంటే నాకు ఇబ్బంది లేదు. నో నాట్ ఎట్ ఆల్ అంటే నాకు ఇబ్బంది లేదు అని. ఇబ్బంది ఉంది అంటే యెస్, యెస్ అనాలి. యెస్ అంటే ఏంటి? నాకు ఇబ్బంది ఉంది అని. సో, ఇలా మనం రిప్లై అనేది ఇవ్వాలన్నమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వుడ్ యూ మైండ్ క్యారీయింగ్ దిస్ లగేజ్ ఫర్ మీ? ఈ లగేజ్ మోయడంలో మీకేమైనా ఇబ్బంది ఉందా? వుడ్ యూ మైండ్ క్యారీయింగ్ దిస్ లగేజ్ ఫర్ మీ? వుడ్ యూ మైండ్ షేరింగ్ యువర్ ఫుడ్ విత్ అస్? మీ ఫుడ్ మాతో షేర్ చేసుకోవడంలో మీకేమైనా ఇబ్బంది ఉందా? వుడ్ యూ మైండ్ పాసింగ్ దట్ బాటిల్? ఆ బాటిల్ ఇటు పాస్ చేయడం, ఇటు అందివ్వడంలో మీకేమైనా ఇబ్బంది ఉందా? మైండ్ ఇఫ్ ఐ యూజ్డ్ యువర్ ఫోన్ ఫర్ ఎ మినిట్? ఒక నిమిషం మీ ఫోన్‌ని ఉపయోగించుకుంటే మీకేమైనా ఇబ్బందా? ఇఫ్ ఐ యూజ్డ్ అంటే ఇదొక రకమైన స్ట్రక్చర్ అని మనం చెప్పుకున్నాం. సో, దానికి మనం రిజెక్ట్ చేయాలనుకోండి ఐ యామ్ అఫ్రైడ్, ఐ యామ్ అఫ్రైడ్ ద బ్యాటరీ ఈస్ డెడ్. అంటే ఇక్కడేంటి మనం మర్యాదగా రిజెక్ట్ చేయడం అంటే నిరాకరించడం. ఐ యామ్ అఫ్రైడ్ అంటే నేను చింతిస్తున్నాను అని. లేకపోతే యెస్ అనొచ్చు. యెస్ నాకు ప్రాబ్లమ్ ఉంది. యెస్. నెక్స్ట్ వన్. వుడ్ యూ మైండ్ స్విచింగ్ సీట్స్? సీట్స్ మార్చుకోవడంలో ఇబ్బంది ఉందా? మనం జనరల్‌గా విండో సీట్ కోసం అడుగుతుంటాం కదా! అలా అడిగేటప్పుడు వుడ్ యూ మైండ్ స్విచింగ్ అంటే మార్చుకోవడం అన్నమాట. సో, వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ టుక్ ద విండో సీట్? నేను విండో సీట్ తీసుకుంటే మీకేమైనా ఇబ్బందా? సో, వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ టుక్ ద విండో సీట్? లేకపోతే వుడ్ యూ మైండ్ లేకపోతే డూ యూ మైండ్ ఇఫ్ ఐ టేక్ ద విండో సీట్? నీకు ఇబ్బంది లేకుంటే ఇలా చేయకుండా ఉంటావా అని అడగాలనుకోండి. అప్పుడు మనం నాట్‌ని ఉపయోగించాలి. అదెలా అంటే వుడ్ యూ మైండ్ నాట్ సింగింగ్ ఫర్ ఎ మినిట్? కొంతసేపు పాడకుండా ఉంటావా? ఐ మస్ట్ కాన్సంట్రేట్. నేను కాన్సంట్రేట్ చెయ్యాలి. సో, ప్లీజ్ కొద్దిసేపు పాడొద్దు. వుడ్ యూ మైండ్ నాట్ సింగింగ్? నాట్‌ని ఉపయోగించాలి వద్దు అని. వుడ్ యూ మైండ్ నాట్ స్మోకింగ్? వుడ్ యూ మైండ్ నాట్ స్మోకింగ్ హియర్? ఇక్కడ మీరు స్మోక్ చేయకుండా ఉండగలరా? ఇలా మనం నాట్‌ని ఉపయోగించి చెయ్యొద్దు అని చెప్పొచ్చనమాట. సో, మనకేదైనా ఇబ్బందుంది, అవతల వ్యక్తి హెల్ప్ అడిగినప్పుడు గానీ, లేకపోతే వుడ్ యూ మైండ్‌తో కూడిన రిక్వెస్ట్‌ని చేశారనుకో, మనం వద్దు అని చెప్పాలంటే నో కాదు, యెస్ అంటే నీకు ఇబ్బందుందా అని కదా అడుగుతున్నారు. అలాంటప్పుడు మనం యెస్ ఐ యాక్చువల్లీ డూ. ఐ డూ నాకుంది. ఇబ్బందుంది. యెస్ ఐ యాక్చువల్లీ డూ. యెస్ ఐ డూ. సో, ఇలా చెప్పొచ్చనమాట రెస్పాన్స్‌గా. సో, ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్ ఏంటంటే, మీ నోట్స్ నాతో షేర్ చేసుకోవడంలో మీకేమైనా అభ్యంతరమా? అన్న సెంటెన్స్‌ని ఇప్పుడు మనం యూజ్ చేసిన స్ట్రక్చర్స్ అన్నిటిని యూజ్ చేసి కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే వుడ్ యూ మైండ్ లైకింగ్ మై వీడియో ప్లీజ్? సో, ప్లీజ్ డూ దట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.